చిన్నప్పటి నుంచి ఆవిడ గురించి కథలుగా విన్నాం. మహాతల్లి సాక్షాత్తు జాతీయ కవిత ఢిల్లీ రమ్మంటే ఇక్కడ అన్నదానం రోడ్డు చెప్పి వెళ్ళలేదా తల్లి, అంత గొప్ప తల్లి. ఆవిడ గురించి చెప్తారు, నా నుంచి అంతగా ఇది వెళ్ళాలి అని చెప్పని ఒక సమయం దొరికితే బయలుదేరింది. మధ్య చెట్టుకి తాగితే ఎవరో కొంత యాత్రికులు వస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారు. పర్లేదు సీతం గారికి భోజనం పెడతారు అంటే పాటలు వాళ్ళు అనుకుంటున్నారు. మహాతల్లి వెళ్ళారు, ఆమెకు వెళ్ళి వెళ్ళకుంటారు, వెళ్ళకొచ్చి వాళ్ళు చేసి పెట్టుకుంటారు. సాక్షాత్ అనుభవం తల్లి, అసలు తల్లి. ఇవాళ ఇంటికి వచ్చి చాలా అందంగా ఉంది సార్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా అందంగా ఉంది సార్. ఆ తల్లి పేరు మీద ఇంకా ఏదైనా మీరు ఎక్కడ ఏదో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందరూ నా విన్నపం ఏంటంటే ఆ తల్లి ఆదర్శంగా తీసుకుని కనీసం సంవత్సరాలకు నెలకు ఒక్క మనిషి కన్నా ఆకలితో మనిషిని కడుపుగా ఉంది. అదే మనం ఆలోచించేది నిజమైన నివాళి, గౌరవం. సార్, మీ యొక్క రచనలో ఎక్కడైనా ఈవిడికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాల్లో అనిపించింది ఏదైనా చేయాలని నాకు అది బాగుంటుంది. రాజమౌళి గారి డైరెక్షన్లో నెంబర్ 1 సినిమాలు చేసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యాహ్నం భోజన పథకానికి డొక్కా శాతం వేగులు చూపిస్తారు. మండపేట ఎంపీ స్టాచ్యూ వెళ్ళండి, అమ్మాయికి ఆశీర్వదించండి. అంతే మీరు ఆశీర్విస్తారు. నా చేతులు భోజనం పెట్టి హైదరాబాద్ ఏమీ లేకపోతే గరిపేట పచ్చడితో అన్నం పెట్టేసి కూరలు ఏం చేసేవారు ఆ రోజుల్లో ఉన్న కూరలు. ఆ టైంకి ఆకలి వచ్చిన వాడికి ఏదో ఒకటి పెట్టేవారు. భోషణం అంటారు. ఆ భోషణం ఇన్వైట్ చేస్తే నేను రానంటే కనీసం పక్క నుంచి వచ్చి బాబు గారు